భారీ వర్షాల కారణంగా ఏపీలో ఉల్లి పంట దెబ్బతినటంతో రైతులు పోరుమంటున్నారు. ఏడాది పొడవునా కష్టపడి పండించిన దానికి తగిన ధర లేకుండా పోయిందని వారు వాపోయారు. మొన్నటి వరకు అధిక ధరలతో ప్రజలకు కన్నీరు తెప్పించిన ఉల్లి ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో ఈ ఏడాది తమకు పూడ్చుకోలేనంత నష్టమేనని వాపోతున్నారు ఉల్లి రైతులు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల పరిధిలో చాలా మంది రైతులు ఉల్లిని సాగు చేశారు. గత కొన్ని రోజులుగా అధిక ధర పలకటంతో రైతులు సంతోషంగా ఉన్నారు. ఇంతలోనే హఠాత్తుగా ఉల్లి ధర ఒక్కసారిగా పాతాళానికి పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుట్టపాసం గ్రామంలో ఉన్న రైతులు శ్రీనివాసులు, గోపాల్, సుంకన్న సుమారు ఎకరాకు 70,000 పెట్టుబడి పెట్టి ఉల్లి సాగు చేస్తే ఎకరాకు 25 క్వింటాల దిగుబడి వచ్చిందన్నారు. ఉల్లిని అమ్మడానికి వెళ్తే క్వింటా ధర 500 కూడా లేదని, కనీసం 20,000 కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉల్లికి కుళ్ళిపోయే గుణం ఎక్కువ, ఎప్పటికప్పుడు గ్రేడింగ్ చేయాలి. అలా చేస్తేనే వ్యాపారులు కొనుగోలు చేస్తారు. గ్రేడింగ్ చేయించుకోవడానికి అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని, రోజువారీ వ్యాపారాలు జరగకపోవడంతో తరుగు పేరుతో 5 నుంచి 10 క్వింటాల వరకు పారబోయాల్సి వస్తోందని వాపోయారు. గ్రేడింగ్ చేసేందుకు కూలీలకు అదనంగా డబ్బు చెల్లించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఉల్లి కొనుగోలు చేయాలని వేడుకుంటున్నారు. ఉల్లి ధర నేల చూపులు చూస్తుంటే టమాటా మాత్రం రోజు రోజుకి దూసుకెళ్తోంది. కర్నూలు పత్తికొండ మార్కెట్లో కిలో టమాటా ధర 50 రూపాయలు పలుకుతోంది. 15 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు దిగుబడులు తగ్గడంతో టమాటా ధరలు పెరుగుతున్నాయి. ఈ టమాటా ధర మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు వ్యవసాయ అధికారులు.